తమకు ఏ బాధ్యతలు ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తామని నూతన మంత్రులు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్న కొత్త మంత్రులతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, ఇప్పుడు రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ గారు మనతో ఉన్నారు. మనోహర్ గారు, ఎలా చూస్తారు హిస్టారికల్ ఈవెంట్? చాలా గొప్ప విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో అయితే ఈ ప్రయాణం ప్రారంభించారు. అది చివరికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. దాన్ని మేము చాలా హంబుల్గా యాక్సెప్ట్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు ఒక పదవి వచ్చిందనేది కాదు, రాష్ట్రానికి మేలు జరగాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చక్కటి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించే విధంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా కలిసి పనిచేసుకుందాం. ఎక్కడ ఎవరికి కూడా అహంకారం కానీ ఇబ్బందులు కానీ లేకుండా చాలా జాగ్రత్తగా పరిపాలించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా చేయబోతున్నారు. తర్వాత మీరు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలోకి మీరు రాబోతున్నారు. అంటే రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి ప్రస్తుత తక్షణ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? అంటే ముందుగా అసలు గతంలో జరిగిన ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎంత నష్టం కలిగించింది, ఏ స్థాయికి వెళ్ళిపోయి రాష్ట్రానికి నష్టం కలిగించారు, అక్కడి నుంచి మనం మళ్ళీ పూడ్చుకుంటూ రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు నిర్ణయించుకుంటారు. దాని తర్వాత మేము మంత్రులుగా మేము చేయాల్సిన బాధ్యత జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో అందరికీ కూడా సమానంగా వారికి కావాల్సిన అనేక పథకాలు అందే విధంగా రాష్ట్రానికి అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరిగే విధంగా చూపించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సో రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరిని కూడా మేము ముందుకు నెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా వీరిద్దరి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తామన్న నమ్మకం నాలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో మరో ఇంకో 2 మంత్రులు ఉన్నారు. సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. తర్వాత తక్షణ కర్తవ్యం ఏంటి, ఏం చేయబోతూ ఉన్నారు? తర్వాత రేపల్లి నియోజకవర్గం అంటే సముద్ర తీర ప్రాంతం, ఏమనుకుంటున్నారు? తర్వాత మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటరు కూడా, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఒక విప్లవంగా, అంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోయింది కాబట్టి, అప్పుల ఊబిలో ఉంది కాబట్టి, భవిష్యత్తు లేని రాష్ట్రంగా ఉంది కాబట్టి అందరూ కూడా మంచి ఆలోచనతో ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మాణించగలరు. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో యువతకు మంచి జరుగుతున్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ఉప్పెనలాగా ఈరోజు మనకి ఓట్లు వేశారు. తప్పకుండా ఒక బాధ్యతతో, ఎందుకంటే గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ వారి యొక్క గవర్నెన్స్ విధ్వంసంతో మొదలుపెట్టింది. ప్రజావేదికను కూల్చి వాళ్ళ యొక్క గవర్నెన్స్ చూపించారు. కానీ ఈ రోజున మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తీసుకునే ముందే అమరావతి నిర్మాణ పనులు స్టార్ట్ చేసి ఒక పాజిటివ్గా ప్రోయాక్టివ్ మోడ్లో ఈ యొక్క పరిపాలన స్టార్ట్ చేశారు. తప్పకుండా ఎలాగైతే ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర కేబినెట్ మొత్తం అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంతో మేలు చేస్తామో, మా రేపల్లో కూడా ఎలాగైతే వాళ్ళు పెద్ద ఎత్తున ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారో వాళ్ళు రుణం తెచ్చుకోవడానికి కూడా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలని కూడా పెద్ద ఎత్తున చేస్తాం. థ్యాంక్ యూ అండి. సార్, గుట్టిపాటి రవి గారు మనతో ఉన్నారు. రవి గారు, 5 సంవత్సరాలు వేధింపులు, పెనాల్టీలు, సుప్రీంకోర్టుకు వెళ్ళటం, 200, 300 కోట్లు మిమ్మల్ని టార్గెట్ చేసినంతగా ఎవరిని టార్గెట్ చేయాలి, ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా కానీ. చాలా రిలీఫ్, గెలిచారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మీ నాన్నగారి లెగసీ ఎలా చూస్తారు? తర్వాత ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలంటే మీరు ఒక యువ మంత్రిగా ప్రమాణం చేశారు, ఏం చెప్తున్నారు? ముందుగా గడిచిన 5 సార్ల నుంచి నన్ను ఎన్నుకుంటున్న నియోజక ప్రజలకి, ముఖ్యంగా అద్దంకి కానీ మొదటి ప్రజలకు అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో నమ్మకంతో నన్ను ఈ మంత్రివర్గంలో తీసుకోవడం జరిగిందనమాట. ఖచ్చితంగా మీ అందరూ తెలియదు కాదు, గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే పార్టీ కోసం తట్టుకొని నిలబడ్డాము. ఖచ్చితంగా ఏ విధంగా అయితే పరిపాలన చేయకూడదు ఈ రాష్ట్ర ప్రజలు కానీ అంటారో ఆ విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మరొక 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. చంద్రబాబు గారి మీద ఎంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ నాయకత్వం మీద ఎంతో నమ్మకంతో ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఏమాత్రం కూడా కొద్దిగా కూడా తగ్గకుండా పరిపాలన చేసి
ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ పరిపాలన ఇచ్చారు. ఖచ్చితంగా దానికి నమ్మకట్టే మేము ముందుకెళ్తాం. వ్యాపారాన్ని మోయించారు, రాజకీయంగా దెబ్బతీయాలని చూశారు. తర్వాత ప్రకాశం జిల్లాలో అద్దంకిలో ఒక మిలియనీర్ని తీసుకొచ్చి పెట్టారు. వీటిలన్నింటినీ కూడా అధిగమించి మీకు అద్దంకి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఖచ్చితంగా ఎప్పుడు ఇవ్వని తీర్పు 25,000 పైన మెజార్టీ నాకు ఇచ్చారు. నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే అద్దంకి ప్రజలకు అందరికి కూడా రుణపడి ఉంటానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను.